రాజ్యాంగంలో ఎస్సీలకు 17%, బీసీలకు 27% ఇచ్చిన ఏకైక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒకసారి ఆలోచించండి. ఈ 15 మంది ఎస్సీలుగా ఉన్న మనము ఈ రోజున అంటరాని వారుగా ఉన్నాము. మనకు గుడి లేదు, బడి లేదు, ఊరి చివర అన్ని చోట్ల వాళ్ళ కుల భేదం లేదు కనుక ఈ ఎస్సీ పేటల్లోనే మాలమాదిగల పేటలో చర్చి కట్టి ఆదివారం ఒక్కటే చర్చి నడిపి సోమవారం నుండి శనివారం వరకు మనకు ఇంగ్లీష్ నేర్పిన ఏకైక ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం. ఈ రోజు మనం ముందుగా ఇంగ్లీష్ నేర్చుకున్నది మనమే, ప్యాంటు షర్టు వేసుకున్నది మనమే, స్టైల్ నేర్చుకున్నది మనమే. ఈ రోజు మన షోకులు చూసి వారి ఓర్వలేక ఈ రోజున మన దళితులు అంటారని వారు అంటుంటే ఒక్కసారి అడుగుతున్నా, ఈ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్ని తీసేసుకోండి. ఖచ్చితంగా ఎవరు ప్యాంటు షర్టు వేసుకోవడానికి వీలు లేదు. ఇది మాత్రం అవసరం. ఈ రోజున క్రైస్తవులు అంటే ఆటలు అనుకుంటున్నారేమో, ఒక్కసారి ఆలోచించుకోండి. ఎస్ఆర్ఎక్క 2 నిమిషాలు మాట్లాడాలంటున్నారు. నాకు ఈ స్టేజ్ ఒక్కటే కాదు, ఈ ఒక్కటే అంతము కాదు ఆరంభం. ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. నా తమ్ముడు కమల్ రాజు పూనుకున్నాడు ఈ విషయానికి. అసలు కొంచెం చప్పట్లు కొట్టండి, ఎందుకంటే మాటలు కాదు. ఒక మాట అన్నాడు, మనమేమి ఈ స్థలాలు మనయండి, గవర్నమెంట్ అన్నారు, గవర్నమెంట్తో మాట్లాడొద్దు, గవర్నమెంట్ తిట్టొద్దు అన్నారు. మనమే గవర్నమెంటే మనము. ఇది గుర్తుంచుకోండి. ఈ రోజున మీటింగ్ పట్టుకున్నామని వెళితే ఏమన్నా మన రామాలయం దగ్గరికి వెళ్ళామా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామా? మనం వెళ్ళింది మన స్థలంలో మీటింగ్ పెట్టుకుంటానంటే మీటింగ్ స్థలం కూడా ఇవ్వననే దుర్మార్గులు ఈ సమాజంలో ఉన్నారు కనుక మనుషులు దయచేసి నన్ను ఆపకండి. 5 నిమిషాల్లో మనం ముగించేస్తాను కనుక చెప్తున్నాను, కాంట్రవర్సీ ఏమీ లేదు. ఒక్క మాట 5 నిమిషాలు. ఎస్సీలు అన్ని పార్టీలు ఎస్సీ సెల్ ఉంది కదండి, ఉందా? ఆ ఎస్సీ సెల్లో ఎస్సీ వాళ్ళకే పని చేయాలి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 100కు 15% ఎమ్మెల్యేగా సీట్లు ఇచ్చి ఏ పార్టీ ఇవ్వకపోయినా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న మీరు మీ జనం కోసం పోరాటం చేయండి. ఈ ఎస్సీ ఎమ్మెల్యేలు అందరూ పాలేరు పని చేసి ఒక్కరు కూడా ఎస్సీలకు సహాయం చేసే పరిస్థితి లేదు. దయచేసి అనుకుంటున్నారేమో మనము తలచుకుంటే ప్రభుత్వాలు దించగలం, మీ దళితుల ఓట్లు అక్కర్లేదన్నా దళితులే లేకపోతే ప్రభుత్వం చేయబోతున్నారు. లేదండి, నిద్రపోతున్న పుల్లని లేపారు. మరి యొక్క తమిళనాడులో ఈ రోజున దళితులు పరిపాలిస్తున్నారంటే రేపటి పార్టీని ఓడించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలని వారి యొక్క ప్రత్యామ్నాయం ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారేమో ఈవేళ ఒక్కటే కాదు, ఈ చర్చలు మూతపడకూడదు, ఏ చర్చలు మూతపడకూడదు.